కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, అసలు బీజేపీతో పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్కి కానీ తెలుగుదేశం జనసేనకు కానీ లాభం అంటే ఏమన్నా జరిగిందా లేదా నష్టమేనా ఈ పొత్తు వల్ల? అంటే మీరు ఎలా చూస్తారండి? ఈ పొత్తు ఆ పార్టీలకి లాభం చేద్దామని మోడీ రాలేదండి. మోడీ వచ్చిన కారణం ఏంటి అంటే, గడ్కరీ ఎప్పుడో నోరు జారన్నాడో, లేకపోతే కావాలని అన్నాడో, లేదంటే మోడీ మీద వ్యతిరేకత రావాలి అన్న ఉద్దేశంతో అన్నాడో తెలియదు. కానీ గడ్కరీ ఎప్పుడో ఒక మాట అనేశాడు. ఏమనంటే, మేము నార్త్ లో పోగొట్టుకున్నది సౌత్ లో పూడ్చుకుంటాము, నార్త్ లో వచ్చే నష్టాన్ని సౌత్ లో పూడ్చుకుంటాము అని చెప్పి ఒక మాట అన్నారు. ఆ మాట అన్న తరువాత పరిస్థితులన్నీ మోడీకి బాగా అర్థమయ్యి, అంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుకి ఒక అనుకూల పరిస్థితి ఉంది, జగన్మోహన్ రెడ్డికి కష్టంగా ఉంటది ఈ ఎలక్షన్ అనేది అర్థం చేసుకున్నాడు. అంతకుముందు ఒక రకంగా పవన్ కళ్యాణ్ని తన దూతగా పంపించి పవన్ కళ్యాణ్ చేత తన కార్యం చక్కబెట్టుకున్నాడు మోడీ. ఒక రకంగా అంటే ఎలా అంటే, ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడు వెళ్లే అవసరం లేదు నీకు, నేనున్నాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చను అనే ఒక మాట, అందమైన మాట చెప్పి చంద్రబాబు నాయుడిని ఏ ముందుకి వెనక్కి అడుగేయనీకోకుండా స్టాండ్ స్టిల్ కండిషన్ లోకి తీసుకొచ్చేశాడు పవన్ కళ్యాణ్. ఇది కూడా ఏంటి, బీజేపీ ఎత్తు పై ఎత్తుల్లో భాగమే, అంతేగాని వేరే ఏమీ కాదు. సరే, అది అయిపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ప్రయత్నం చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేయకోకుండా చాలా ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా అది అంటే పవన్ కళ్యాణ్ తిట్టడం ద్వారా, తెలుగుదేశాన్ని తిట్టడం ద్వారా, ఎద్దేవా చేయటం ద్వారా, ఎగతాళి చేయటం ద్వారా, మీకు సిగ్గు బుద్ధి లేదు, మీకు ఇంతకంటే గతి లేదు అని తెలుగుదేశాన్ని, అలాగే నువ్వు ఒక పావలా కళ్యాణ్వి, నీకు ఇచ్చే సీట్లు అవేనా, నువ్వు పావలా కళ్యాణ్ అని అనుకున్నాం గాని అంతకంటే తక్కువ కళ్యాణ్వి అని, ఇలా రకరకాలు సింహం సింగిల్ గా వస్తది, పందులే గుంపులుగా వెళ్తాయి, నక్కలు తోడేళ్లు కలిసినవి, ఇలా ఎన్నో మాటలు మాట్లాడారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా ఈ ఈ ఈ ఒక్క వాళ్ళిద్దరూ కలిస్తేనే సరిపోదు, నేను కూడా రంగంలోకి దిగాల్సిందే అని మోడీ ఆలోచించి, అంటే ఎలా ఆలోచించాడంటే మోడీ, తను పోటీలో ఉంటే ఎన్నికలు సజావుగా జరుపుతాను అనే ఒక తాయిలం పెట్టి చంద్రబాబు నాయుడికి 6 సీట్లు లోక్సభ సీట్లు తీసుకున్నాడు. 6 సీట్లు లోక్సభ సీట్లు తీసుకోవడం అంటేనండి, 6 36, దగ్గర దగ్గర 40 అసెంబ్లీ స్థానాలు తీసుకున్నట్టు లెక్క. తీసుకున్నాడు. తీసుకుంటే ఇక చంద్రబాబు నాయుడు కూడా మింగలేడు, కక్కలేడు, ముందుకెళ్ళలేడు, వెనక్కి రాలేడు. ఈ పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ పొత్తు మనం మొదటి నుంచి కూడా ఒక రకంగా వ్యతిరేకిస్తున్నాము, ఒక రకంగా ఇది రాక్షస వివాహము లాంటి పద్ధతి అని చెప్పి మనం అనుకుంటానే ఉన్నాము. అది తర్వాత తర్వాత అదే నిరూపించారు వాళ్ళు. సరే, ఇంకా అప్పుడు ఏం చేయడం మొదలెట్టాడు అంటే మోడీ, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కదా, ఇది వీళ్ళు ఒక భారీ స్థాయిలో ఎలా ప్లానింగ్ చేశారు అంటే, వాళ్ళు కేవలం తమకు మాత్రమే సీట్లు రావాల్సిన వస్తాయి అనుకున్న రాష్ట్రాలేంటి, పొత్తుల వల్ల సీట్లు వచ్చే రాష్ట్రాలేంటి, మనం ఏం చేసినా సీట్లు రాని రాష్ట్రాలేంటి అని ఒక విభజన చేసుకున్నారు. దానిలో భాగంగానే బెంగాల్లో 7 విడతల జరిగింది ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్. అలాగే ఒరిస్సాలో 7 విడతలుగానో 6 విడతలుగానో ఒరిస్సాలో జరిగింది. అంటే ఈ 2 చోట్ల తమకి అనుకూలమైన పరిస్థితులు లేవు. ఎంతో కొంత అనుకూలత తెచ్చుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకుని, అసలు మనం ఎలక్షన్ కమిషన్ అనే ఒక మాటను మర్చిపోదాం, పూర్తిగా పక్కన పెట్టేయాల్సిందే. కేవలం మోడీయే
మోడీ అమిత్ షా ఇద్దరి ఆలోచనలకి ప్రతిరూపమే వాళ్ళ మానస పుత్రికే ఎలక్షన్ కమిషన్. పేరుకి ఎలక్షన్ కమిషన్ అంతే, మొత్తం వాళ్లే చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఎవరు గెలిచినా 25 సీట్లు వాళ్ళ పాకెట్లోనే ఉండేటట్లుగా ప్లానింగ్ చేసుకున్నారు. అలాంటప్పుడు అక్కడ అన్ని సార్లు కష్టపడి ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? అందుకని ఒక్క పెడితే. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎంత చేసినా, ఎంత టిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇచ్చినా, అంటే ఎలా చేసింది టిఆర్ఎస్ పార్టీ? సరిగా ప్రచారం చేసుకోకపోవటము, రెండోది ఆ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే ఒక ప్రాంతంలో, ఒక లోక్సభ స్థానంలో పూర్తిగా వీక్ క్యాండిడేట్ ని పెట్టడం. మనకి హైదరాబాద్ పక్కనే ఉంది చేవెళ్ల నియోజకవర్గం. అక్కడ విశ్వేశ్వర రెడ్డిని బీజేపీ క్యాండిడేట్ గెలిపించుకోవాలి. దానికోసం ఏం చేశారు? కాసాని జ్ఞానేశ్వర్ అని కూర్చుంటే లేవలేని క్యాండిడేట్ ఒక అతను తెలుగుదేశం వాళ్ళు బహిష్కరిస్తే బయటకు వచ్చిన క్యాండిడేట్ ని తీసుకొచ్చి వెంటనే పార్టీలో చేర్చేసుకుని వెంటనే చేవెళ్ళకి క్యాండిడేట్ గా పెట్టుకున్నాడు. అంటే ఇంత సహకారం ఇచ్చారనమాట. అంటే మిగతా 17 స్థానాల్లో కూడా ఒక స్థానం వదిలేయాలనుకోండి, హైదరాబాద్ స్థానాన్ని, మిగతా 16 స్థానాల్లో కూడా ఈ విధంగా ఇతోధికంగా బీజేపీకి సహాయపడింది. ఎవరు? టిఆర్ఎస్, కేసీఆర్. ఇలాంటి చోట అక్కర్లా. కానీ వాళ్ళకి అక్కడక్కడ బలం ఉన్న ప్రాంతమైన కర్ణాటకలోను విడతల వారీగానే, ఏమైనా సరే అక్కడ జెండా ఎగరేయాలి అనుకుంటున్న తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, దింపుడు కళ్ళెం ఆశలు అనమాట ఇవన్నీ. ఇట్లాంటి చోట్లంతా వీళ్ళు విడతల వారీగా ఎలక్షన్ చేశారు. నార్త్ సంగతి అయితే చెప్పక్కర్లా, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మహారాష్ట్ర కూడా విడతల వారీగా చేశారు, మహారాష్ట్ర కూడా. అంటే ఈ విధంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ లేదు, అంతా మోడీ షా కమిషనే నడిచింది మొత్తం దేశం మొత్తం మీద. వాళ్ళకి ఎట్లా అయితే ఓట్లు వస్తాయి అని వాళ్ళు నమ్ముతున్నారో, ఎట్లా అయితే కేంద్ర బలగాల్ని పంపించి మరి ఎలక్షన్ చేసుకుందాం అనుకున్నారో, ఇప్పుడు బెంగాల్లో ఎంత అవునన్నా కాదన్నా తృణమూల్ కాంగ్రెస్ ఒక రకంగా కాస్త రౌడీ రాజ్యం చేస్తేనే చెప్పుకోవాలి, మనం ఉన్న మాట మాట్లాడుకోవాలి. అయితే అట్లాంటి చోట వాళ్ళని నిలువరించడానికి అక్కడ ఎక్కువ ఫేజుల్లో ఎలక్షన్ చేశారు. అక్కడ ఓ పక్క కాంగ్రెస్ పోటీ చేస్తుంది, ఓ పక్కన వామపక్షాలు పోటీ చేస్తున్నాయి, ఓ పక్కన బీజేపీ పోటీ చేస్తుంది, ఇంకో పక్కన టిఎంసి పోటీ చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మనం ఏమైనా ఓట్లు సంపాదించుకోగలమా? ఇది వాళ్ళ ప్లాన్ అనమాట. అంటే రాష్ట్రానికి వాళ్ళు వాళ్ళదైన ఒక ప్రత్యేకమైన పాలసీని నిర్వచించుకున్నారు వాళ్ళు. అంటే డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. డిజైన్ చేసుకుని ఇలా అయితేనే మనకి 400 సీట్లు వస్తాయి అని చెప్పి వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. కానీ రోజు రోజుకి వాళ్ళు ఏం చేసినా, తలకిందులుగా తపస్సు చేసిన 150కి మించి రావని చాలా మంది చెప్తున్నారు. లేదు పాపం ఇంకొక 20 ఇద్దాము అంటే 200 వస్తాయా అంటే అది కూడా నమ్మకంగా కనిపెట్టలేదు. ఓ పక్క వాళ్ళు కూడా 400 అనే మాట మానేసి చాలా రోజులైంది. మ్యాజిక్ ఫిగర్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు? 400 అని వేలం పాట పాడారు. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వాళ్లే మ్యాజిక్ ఫిగర్ అన్నారు అంటే ఇంకో 100 సీట్లు తక్కువ వచ్చాయి అనుకోండి, 180గా. ఇదండి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఏం చేసినా పాపం దేశం మొత్తం మీద 2004 పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది పలువురు, నేను ఒక్కదాన్ని కాదు, పలువురు రాజకీయాలు తెలిసిన వాళ్ళు, రాజకీయాలని ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ఈ రోజు ఇండియాలో 2004 పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే 2004 పరిస్థితులు కాంగ్రెస్ కి అనుకూలమైన పరిస్థితులు. ఇవాళ కాంగ్రెస్ కాస్త అప్పటికంటే ఇప్పుడు కాస్త బలహీనంగా ఉండొచ్చు, కానీ
చాలా మందికి బీజేపీ అంటే ఒక రకంగా వెన్నులో వణుకొచ్చేలాంటి నిర్ణయాలు వాళ్ళు ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు తీసుకున్నారు. అందుకోసం ఆ భయంతో కూడా, పైగా ప్రాంతీయ పార్టీల్ని చంపేసే విధంగా, తనకు అనుకూలంగా ఉంటేనేమో బతికించటం, అనుకూలంగా లేకపోతే చంపేయటం లాగా చేయడం వెనకమాల, అలాగే కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలను ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీని చంపే విధంగా, ఇలా అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక ఒక ప్రత్యేక పథకాల్ని రూపకల్పన చేసుకున్నారు వాళ్ళు. ఇవి ఎంతవరకు అంటే ఇన్ని విడతలుగా ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు, మనమే కాదు. ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళ వ్యూహాల ప్రకారమే వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు రాజుగారు దలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉండదు కాబట్టి ఆ విధంగా చేసుకున్నారు. ఫలితాలు ఎలా వస్తాయి అనేది జూన్ 4వ తారీఖున చూడాలి. కానీ వాళ్ళకి మట్టుకు పరిస్థితులు మట్టుకు అనుకూలంగా లేవు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్న అన్నిటిని మించి వాళ్ళు ఎక్కువగా గప్పాలు కొట్టుకున్నది కాశ్మీర్ గురించి. ఇప్పుడు కాశ్మీర్ లో కూడా వాళ్ళ పరిస్థితి బాగలేని పరిస్థితి ఈ రోజు ఉంది. ఎవరి గురించి అయితే వీళ్ళు ప్రపంచం ముందు ఏడుస్తా కూర్చున్నారో, కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా తీసి చెప్పారో, పండిట్ల గురించి చెప్పుకుంటా వచ్చారో, ఆ పండిట్లు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది గనక బయటకు వచ్చింది అంటే రేపు ఎలక్షన్ తర్వాత బీజేపీ దొంగ సినిమాలు తీసి దొంగ నాటకాలు ఎలా వేసిందో, దేశ ప్రజల ముందు దొంగ ఏడుపులు ఎలా ఏడ్చిందో తెలిసే అవకాశం ఉంటది. అలాగే కేరళ స్టోరీస్ అనే ఒక సినిమా తీసి ఆబాస్ పాలయ్యారు. ఇలా రకరకాలుగా, అలాగే ఇక్కడ హైదరాబాద్ లో రజాకార్ అనే సినిమా తీశారు. అది చాలా భయంకర బూత్ సినిమా, నన్ను అడిగితే. అది దాని నిండా ఉన్నన్ని అబద్ధాలు. వీళ్ళు ఏం చేస్తారు, సినిమా తీసినన్ని రోజులు ఏం ప్రచారం చేస్తారంటే ఇది చరిత్రకి సజీవ సాక్ష్యం, చరిత్రలో నుంచి, చరిత్ర పుటల్లో నుంచి పుట్టింది, అది ఇదని కబుర్లు చెప్తారు. లాస్ట్ మినిట్ కి వచ్చేసరికి ఏం రాస్తారంటే ఇది కల్పితం అని డిస్క్లైమర్ ఇస్తారు. కానీ ప్రజలందరూ ట్రావెల్ అయిపోయారు కదా మీరు మీరు చెప్తున్నప్పటి నుంచి. ఎక్కడా కూడా మధ్యలో మధ్యలో బిట్లు రిలీజ్ చేస్తారు కదా, ఎక్కడా కూడా ఈ డిస్క్లైమర్ ఉండదు. ఇది ఒక రకమైన సాంస్కృతిక పరమైన, చారిత్రక పరమైన కుట్ర అండి ఇది. వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా రేపు 4వ తారీఖు తెలుసు. చూద్దాం మేడం ఏమవుతుందో. ఇంకా గట్టిగా వారం రోజులు ఉన్నట్టుంది. ధన్యవాదాలండి.